జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో రెండవ అవతారం కూర్మ అవతారం. ఈ యొక్క కూర్మ అవతారం శ్రీ మహావిష్ణువు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? దీనికి దుర్వాస మహర్షి ఒక కారణం. అసలు ఈ యొక్క మహర్షికి ఈ యొక్క అవతారానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఎంతో వైభవంగా వెలుగొందుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో తన యొక్క ఐరావతాన్ని ఎక్కి గజంపై విహరిస్తూ ఉండేవాడు. అహంకారంతో జీవితాన్ని గడుపుతునేవాడు దేవేంద్రుడు. ఒకరోజు మహాతపస్సి అయినటువంటి దుర్వాస మహర్షి దేవలోకానికి వస్తారు. దుర్వాస మహర్షి గారు మహాలక్ష్మీదేవి ప్రసాదించినటువంటి దివ్య పూలమాలను ఇంద్రుడికి ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ యొక్క మాలను ధరించకుండా పక్కనే ఉన్నటువంటి ఐరావతం గజంపై ఆ యొక్క మాలను వేస్తాడు. ఇక ఆ ఐరావతం వచ్చేసి ఆ యొక్క మాలను నేలపై పడేసింది. ఇక ఇది చూసిన తర్వాత దుర్వాస మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. వెంటనే ఇంద్రుడిని శపిస్తాడు దుర్వాస మహర్షి. ఇంద్ర, నీ యొక్క అహంకారమే నీ యొక్క పతనాన్ని కోరిందని, ఇకపై నీ వైభవం అంతా కూడా పూర్తిగా నశించిపోతుందని శపిస్తాడు దుర్వాస మహర్షి. ఈ యొక్క శాపంతో దేవలోకంలో ఉన్నటువంటి అందరికీ శక్తులన్నీ కూడా నశించిపోతాయి. దేవతలందరూ కూడా శక్తిహీనులవుతారు. రాక్షసులదే పైచేయి అవుతుంది. ఎందుకంటే వాళ్లతో గొడవ పడ్డా కూడా దేవతలే ఓడిపోవడం జరుగుతుంది. ఇది గమనించినటువంటి ఇంద్రుడు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. స్వామి, ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, సముద్ర మథనాన్ని చేపట్టండి, అందులో వచ్చే అమృతం ద్వారా మళ్ళీ మీ యొక్క శక్తులను పొందవచ్చు అని శ్రీ మహావిష్ణువు చెప్తారు. వెంటనే ఇంద్రుడు సముద్ర మథనానికి మొదలవుతాడు. ఆ సమయంలో ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే సర్పం ద్వారా సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సముద్ర మథనం చేసేటప్పుడు ఆ పర్వతము ఆ సముద్రంలో నిలబడలేక లోపలికి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు భారీ కూర్మ అవతారంలో ప్రత్యక్షమై ఆ యొక్క సముద్రంలో మందర పర్వతం పడిపోకుండా తన భుజాలపై మోస్తాడు. సులభంగా తన భుజంతో పర్వతాన్ని అంటిపట్టుకొని శ్రీ మహావిష్ణువు పర్వతం పడకుండా చూసుకుంటాడు. కూర్మావతారం ఎత్తకపోతే మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు అమృతాన్ని బయటికి తీయడం చాలా కష్టం. అందుకే పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి యొక్క శాపం వలనే కూర్మావతారం అవతరించిందని, అహంకారం నాశనానికి కారణం, వినయం రక్షణకు మార్గమని చెప్పారు. ఇక్కడ మనకు కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన జీవితంలో కూడా ఎంతో వినయంగా ఉంటే తప్ప కొన్ని విషయాలు మనకు ఇబ్బంది కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ యొక్క అవతారంలో దేవేంద్రుడి అహంకారం వలనే ఇంతవరకు వచ్చింది. అదేవిధంగా మన యొక్క అహంకారాన్ని మనం తగ్గించుకుంటే, మనము జాగ్రత్తగా ఉంటే, వినయంతో ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా మనం అధిగమించవచ్చని ఈ యొక్క అవతారం మనకు తెలియజేస్తుంది. ఇక తర్వాత వచ్చే వీడియో మన ఛానల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం వరాహ అవతారం. ఈ అవతార విశేషాలు, అదేవిధంగా భూమాతను ఏ విధంగా ఈ అవతారమెత్తి శ్రీ మహావిష్ణువు రక్షించాడు అనే విషయాన్ని పూర్తి స్థాయి వీడియోలో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.